బతుకమ్మ కుంట స్థలం విషయంలో జైలుకు ఎవరు వెళ్తారో న్యాయస్థానం నిర్ణయిస్తోందని మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల సుధాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన 5 నెలలుగా శ్రమిస్తున్నాడని, హైడ్రా కమిషనర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని హనుమంతరావు మండిపడ్డారు. బతుకమ్మ కుంట కబ్జా చేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్న పేపర్లు కోర్టులో ఎందుకు నిరూపించుకోలేకపోయాడని ప్రశ్నించారు. సరైన పత్రాలు లేనందున కోర్టు బతుకమ్మ కుంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆయనకి ఎక్కడేం దొరకలేదు. హైడ్రా కమిషనర్ జైలుకు పోతాడా, నువ్వు తప్పులు చేసిన దానికి ఎవడు జైలుకు పోతాడో అది జ్యుడిషియరీ చూసుకుంటే దాని మీద నేను కామెంట్ ఆయన ఏంటంటే ఇంత ప్రాపర్టీ నాది బాయ్, నేను అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుంటే కనుక ఆ బాధతో చెప్పిండు. దాని మీద బాధపడ్డాడు. ఏమన్నా తిట్టినా మాకు ప్రతిఫలం వచ్చింది కదా. ఆయన రంగనాథ్ గారు ఇచ్చిన కార్యక్రమం చేసిండు, వాస్తవం చేసిండు. మీ దగ్గర కాగితాలు సరిగ్గా లేవు, మీరు ఎవరు ఇవ్వలేదు, అది మొహమ్మద్ ఆజం మీద ఒక అగ్రిమెంట్ చేసుకొని నీవు నా భూమి అంటే ఎట్లయితుంది? అసలు చెరువు ఎవరికన్నా ఉంటుందా చెప్పుడు? చెరువే, అది గూగుల్లో కూడా ఉన్నది చెరువు అని. దానికి ఆయన మన రంగనాథ్ మీద నిందలు మోపడం, ఆయన జైలుకు పోవడం అనేది ఆయన ఇది మానసికం కొద్దిగా దెబ్బతిన్నట్టుంది. ఆయన మాట్లాడినా నేను మాట్లాడ, ఎందుకంటే దెబ్బతిన్నోడు ఏదైనా మాట్లాడుతూనే ఉంటాడు. దానికి